శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజాననపద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरीनारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ రకంగా తనకు కలిగినటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుంటున్నటువంటి నరోత్తముడికి అర్థం కాని ప్రశ్న ఒకటి ఉండిపోయింది. ఆ నరోత్తముడు అడిగాడు, మహానుభావ పరమేశ్వర, నీ లీలలు ఏవైతే ఉన్నాయో అవి అనంతమైనటువంటి వాన్ని ఇంత అని చెప్పటం అనేటటువంటిది అలవి కానటువంటి విషయం. అయితే నాకున్న సందేహాలను కూడా తీర్చగలిగినటువంటి వాడివి నువ్వే. అసలు ఆ శుభ అనేటటువంటి ఆ స్త్రీ పతివ్రత ఎలా అయింది? ఆవిడ పతివ్రతగా ఎలా చెప్పబడింది? ఇంకొకటి, పతివ్రత అయినటువంటి ఆ శుభకి ఎక్కడో ఏదో జరిగింది, ఆవిడికి ఎలా తెలిసింది? అంటే నేను అంతకుముందు నా తపోశక్తితో వేసినటువంటి వస్త్రములు ఆరిపోవటం కానీ, అవన్నీ కూడా అలా ఆరకపోవటం కానీ, మిగిలినటువంటి ఇబ్బందులు కానీ, అలాగే నాకు నా సందేహాలను తీర్చుకోవటానికి నువ్వు ఇప్పటికే ఇన్ని చోట్లకి వెళ్ళావు, ఎక్కడ కూడా తీరలేదనేటటువంటి విషయం కానీ, ఇవన్నీ కూడా ఎలా తెలిసాయి? అసలు అంతటి ప్రతిభాశాలి ఆవిడ ఎలా అయింది అని చెప్పిన తర్వాత దానికి మళ్ళీ సమాధానం చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఇంతకుముందు నీకు ఇతరత్ర అంటే ఇతర విధాలుగా నేను చెప్పాను, మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. శుభ అనేటటువంటి ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ సదా ఎప్పుడూ కూడా పతి యొక్క హితాన్ని, పరుల యొక్క హితాన్ని కోరుకునేటటువంటిది. అలాగే ఆవిడ ఆ కారణం చేత, అంటే ఎవరైతే భర్తను దైవ సమానంగా ఆరాధిస్తారో, దైవ సమానంగా తలుస్తారో, ఎవరైతే పరులని గౌరవిస్తారో, ఆదరిస్తారో, వారందరూ కూడా పరమ పూజ్యనీయులు. అంతేకాదు ఆవిడ ఈ సంస్కారం చేత ఆవిడ యోగులకు, జ్ఞానులకి కూడా దర్శనీయ అయిపోయింది. అంటే అటువంటి మహానుభావులు కూడా ఆవిడ దర్శనం చేత మాత్రం వాళ్ళు చక్కగా తాదాత్మ్యాన్ని పొందేటటువంటి స్థితిని ఆ శుభ పొందింది. అందువల్లనే ఆవిడికి ఇటువంటి గొప్ప శక్తులు ఆవిడికి వచ్చాయి. ఆవిడికి ఈ శక్తి ఇంత గొప్పదనం ఎలా వచ్చిందని చెప్తాను విను. పూర్వకాలంలో మధ్యదేశం అనేటటువంటి ప్రదేశంలో ఒక నగరంలో సేనానా అనేటటువంటి ఒక పతివ్రత ఉండేది. ఈవిడికి ప్రారంధ కర్మల వశాన, అంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి పాపముల యొక్క వశంగా ఈమె యొక్క భర్తకి కుష్ఠవ్యాధి అనేటటువంటిది వచ్చింది. అంటే ప్రారంధ కర్మల వలన వస్తే కనుక ఆయనకి రావాలి కదా, ఈవిడికి వచ్చింది. అంటే ఈవిడికి వ్యాధి రాకపోయినా ఆ వ్యాధిని సేవించుకునేటటువంటి అవకాశం కానీ, పరిస్థితి కానీ ఈవిడికి కల్పించబడింది. ఈవిడి యొక్క భర్తకి అటువంటి దుస్థితి అనేటటువంటిది వచ్చింది. ఇలాగ కుష్ఠవ్యాధి పీడితుడై బాధపడుతున్నటువంటి ఈ సేనాన యొక్క భర్త అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అయితే ఈయన వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి ఇబ్బందులు కూడా అధికమైపోయినటువంటి సమయంలో
అదే నగరంలో ఒక వేశ్య ఈయన ఆవిడ్ని చూడటం జరిగింది. ఈ వేశ్య సహజంగా అందగత్తె. అలాగే వీళ్ళు ప్రత్యేకించి పురుషులను ఆకర్షించేటటువంటి నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ వేశ్యను చూడగానే ఈమె యొక్క భర్త ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడయ్యి అప్పటికే అనేక రకాలుగా తనకు వచ్చినటువంటి వ్యాధి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఈయన కొత్తగా ఈ సుందరిని మనసులో తలుచుకుని మరో రకంగా బాధపడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ సేనాన ఎందుకు ఈయన ఇట్లా ఉండిపోయాడు, ఎందుకు ఇలా మారుతున్నాడు అని చెప్పేది గమనించింది. గమనించి ఆవిడ ఇప్పుడు ఏం చేయాలి, నేను దైవముగా పతిని భావించటం అంటే ఆయనకి ఇష్టమైనటువంటిని కూడా చెయ్యటము. కాబట్టి వెంటనే ఇప్పుడు ఆయన ఆ సుందరి అనేటటువంటి ఆ వేశ్యాంగన పట్ల ఆకర్షితుడై ఉన్నాడు. కాబట్టి ఈయనకి ఆ కోరిక తీరితే కనుక అసలే శారీరకమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి ఈయన మానసికంగా ఆయన కొంచెం బాగుంటాడు అని చెప్పేటటువంటి తలంపుతో వెంటనే ఈవిడ ఆ సుందరి అనేటటువంటి ఆవిడ్ని కలిసింది. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కేవలం పురుషులే. వారు వారి యొక్క వాంఛన తీర్చుకోవడానికి కానీ లేదంటే ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఏదో రకంగా ఈవిని లోబర్చుకోవడానికి కానీ వచ్చినటువంటి వాళ్ళే. కానీ ఒక స్త్రీ ఈ రకంగా రావటం అనేటటువంటిది ఆవిడ ఎప్పుడూ కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కోలేదు. వెంటనే ఈవిడ రాక కారణం తెలుసుకుంది. ఈవిడ వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. అయితే ఈ సేనాన మాత్రం ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా చెప్పేసింది. అంటే తన భర్త యొక్క వ్యాధి గురించి కూడా ఆమెకి తెలియజేసింది. కుష్ఠవ్యాధితో పీడింపబడుతున్నటువంటి ఒక పురుషుడు అని చెప్పి తెలిసిన తర్వాత ఈమె కూడా అతన్ని కలవటానికి కానీ పెద్దగా ఆకర్షణ లేదా పెద్ద సముఖత చూపించలేదు. అయితే అనేక రకాలుగా ఈ సేనాన ఆవిడని బ్రతిమలాడి, ఆయన కుష్ఠవ్యాధితో ఉన్నాడు, పీడింపబడుతూ ఉన్నాడు, చాలా వ్యాధిగ్రస్తుడే, అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి నువ్వు అంగీకరిస్తే శారీరకంగా కాకపోయినా మానసికంగా కొంచెం ఊరట చెందుతాడు. కాబట్టి తప్పకుండా ఏదో రకంగా ఈ కోరికను తీర్చవలసింది అని చెప్పి అనేక రకాలుగా ఆవిడ బాధపడింది, బతిమలాడిన తర్వాత ఈవిడ యొక్క గొప్పతనానికి ఆ సుందరి సరే ఒప్పుకుంటాను, కానీ ఒక్కసారికి మాత్రమే నేను ఒప్పుకుంటాను, ఒక రాత్రిని నీ భర్తతో గడుపుతాను అని చెప్పి ఆమె ఒప్పుకుంది. ఇప్పుడు సుందరి దగ్గర ఈ మాట తీసుకున్నటువంటి ఈమె తన భర్తను భుజాన వేసుకుని, ఎందుకంటే అప్పటికే వ్యాధిగ్రస్తుడైనటువంటి ఈయన నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇలా తీసుకొని ఆ సుందరి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంది. అదే రోజు ఆ రాజ్యంలో అనేక మంది బందిపోటు దొంగలు వాళ్ళు అనేకమైనటువంటి భవనాల మీద వాళ్ళందరూ కూడా దొంగతనం చేసి వారు ఉన్నటువంటి సొత్తునంతా కూడా కాజేసి వాళ్ళందరూ కూడా పారిపోవటం జరిగిన తర్వాత రాజుగారు భటులను తీవ్రంగా మందలించాడు. ఎందుకంటే అప్పటికే కొన్ని రోజులుగా ఈ బందుపోట్ల యొక్క ఆగడాలు ఎక్కువైనాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ బందిపోట్లను ఇవాళ పట్టుకుని తీరవలసిందే, లేదంటే కనుక మీకు తెల్లారేసల్లకల్లా మరణశిక్ష విధిస్తాను అని చెప్పి రాజుగారు తీవ్రంగా వీళ్ళందరినీ కూడా హెచ్చరించాడు. దాంతో తమ ప్రాణాలకి ఎప్పుడైతే ముప్పు వాటిల్లిందో ఏ రకంగా అయినా సరే
దొంగను పట్టుకోవాలనేటటువంటి ఒక నిశ్చయంతో ఈ భటులందరూ కూడా బయలుదేరారు. అయితే వీరు దొంగల్ని మాత్రం పట్టుకోవటం వీరి వల్ల కాలేదు. అయితే మాండవ్య మహాముని అనేటటువంటి ఒక గొప్ప ముని, చాలా తేజో సంపన్నుడు, ఎంతో గొప్పవాడైనటువంటి ఆ ముని సమాధి స్థితిలో వీళ్ళకి కనిపించాడు. వెంటనే వీళ్ళందరూ ఆలోచించారు, ఇప్పుడు తిరిగి తాము ఉత్తి చేతులతో వెళ్ళి రాజుగారికి పట్టుకోలేకపోయామని చెప్తే కనుక తమ యొక్క శిరస్సులు ఖండింపబడతాయి. కాబట్టి ఏదో రకంగా తమ యొక్క ప్రాణాలని కాపాడుకునేటటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళి దొంగగా రాజుగారి ముందర నిలబెట్టడం. అందువల్ల వీళ్ళందరూ వెళ్ళి ఆ మాండవ్య మహామునిని వాళ్ళు బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి మేము ఇలాగా ఆ దొంగని పట్టుకున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. రాజుగారు ఇంకా పెద్దగా విచారణ చేయకుండా, ఎందుకంటే విచారణ చేసినా కూడా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఈయన మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నాడు, ఏ సమాధానం కూడా ఇవ్వట్లేదు. అందువల్ల ఒక ప్రాథమిక విచారణ మాత్రం చేసి ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి భయంకరమైనటువంటి శిక్ష విధించండి అని చెప్పాడు. అదేంటంటే ఆయన యొక్క గుదములో శూలము దింపండి, అది ఎట్లా, అది నోట్లోంచి బయటకు వచ్చేలాగా, అంటే ప్రాణాలు పోయేలాగా శిక్ష విధించాడు. అది కూడా బహిరంగంగా శిక్షించవలసిందిగా రాజుగారు ఆదేశించారు. ఇప్పుడు భటులు వెంటనే ఈ మాండవ్య మహాముని తీసుకెళ్లారు. అదే రకంగా ఆయనకి ఏ రకంగా అయితే రాజుగారు చెప్పారో అదే శిక్షని విధించారు. అయితే తపస్సమాధిలో ఉన్నటువంటి ఈ మాండవ్యమునికి వీరు కలిగించినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది శారీరక ఇబ్బందిగా ఆయనకు కనిపించలేదు. ఎందుకంటే ఋషులు, మునులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు తపస్సు చేసేటప్పుడు అగ్నిలోను, అలాగే తీవ్రమైనటువంటి వర్షంలోను, అలాగే వెనుగాలతో వీస్తున్నటువంటి వాయువుకి, వీటన్నిటికీ కూడా చలించకుండా తపస్సు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ లౌకికంగా ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి లౌకికంగా వారికి శారీరకంగా వారిని ఇబ్బంది పెట్టలేవు, దాన్ని మించినటువంటి స్థాయిని వారిని పొందుతారు. కాబట్టి ఈ మాండవ్య మహామునికి వారు పెట్టినటువంటి ఇబ్బంది ఏమి కూడా ఇబ్బందిగా తోచలేదు. ఆయన అలాగే సమాధిలోనే ఉండిపోయాడు. వీళ్ళు శిక్ష విధించారు, ఆ శూలం అనేటటువంటి నోట్ల నుంచి బయటకు వచ్చింది. ఇంకా వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే దారి వెంట ఈ స్త్రీ తన భర్తను తీసుకుని సేనాన వస్తూ ఉంది ఆ సుందరి ఇంటికి వెళ్ళటానికి. ఇలా వెళ్తుండగా ఈ కుష్టు వ్యాధిగ్రస్తునైనటువంటి సేనాన యొక్క భర్త శరీరం నుండి వచ్చేటటువంటి దుర్వాసన ఏదైతే ఉందో ఆ దుర్వాసనకి కావచ్చు, లేదు ఈ సమాధి నుంచి బయటకు వచ్చేటటువంటి సమయం అయి ఉండొచ్చు, ఏదైతేనే ఆ మాండవ్య మహాముని సమాధి స్థితి నుండి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఒకసారి చూస్తే, గమనిస్తే ఏదో తనకు శారీరకమైనటువంటి ఒక బాధ ఏదో పెట్టారని చెప్పి తెలిసింది. అంటే సమాధి స్థితిలో ఉన్నంతవరకు కూడా అది అనుభవంలోకి రాలేదు. ఎప్పుడైతే సమాధి స్థితి నుండి మామూలుగా మళ్ళీ వచ్చేసాడో, ఈ ప్రపంచంలోకి వచ్చేసాడో, ఆ ఇబ్బంది తెలిసింది. ఆ ఇబ్బందికి ఏమిటి కారణం అని ఆలోచిస్తే, ఈ శారీరకమైనటువంటి ఇబ్బంది కలగటానికి ముందరే తనకి వచ్చినటువంటి ఒక దుర్వాసన, ఆ సేనాన భర్త యొక్క శరీరం నుండి వచ్చినటువంటి దుర్వాసన, ఇవన్నీ కూడా ఆయనకి అర్థమయ్యి వెంటనే ఆయనకి ఈ రకంగా ధ్యాన భగ్నము అవటం వల్ల ఈ బాధ ఇవన్నీ కూడా తెలిసాయి. అంటే ఈ వేదన కలిగించడానికి ముందరగా ఈ దుర్వాసన కారణం. కాబట్టి ఎవరైతే నాకు ఈ వేదన తెలిసేలాగా చేశారో వాళ్ళు సూర్యోదయానికి ముందరే బూడిదైపోవాలి అని చెప్పి వెంటనే ఆ మాండవ్యముని శపించేశాడు. శపించిన తర్వాత అప్పటి వరకు చాలా ఇబ్బంది పడుతూ ఈ వ్యాధిగ్రస్తుని తన భుజాల మీద మోసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ముని శపించాడో వెంటనే అతను నేల మీద పడిపోయాడు.
వెంటనే మహాసాధ్వి అయినటువంటి ఈ సేనానికి జరిగినటువంటి విషయం అర్థమైపోయింది. ముని శాపం వల్ల ఇదంతా జరిగింది కదా అని చెప్పి వెంటనే ఏ ముని శాపం వల్ల నా భర్తకి సూర్యోదయానికి అంటే సూర్యోదయం కనుక అయితే ఇంకా భర్త ఉండడు, సూర్యోదయానికి పూర్వమే ఇది జరిగిపోవాలి అని చెప్పి శపించాడు. కాబట్టి ఏ ముని శాపం వల్ల నా భర్తకి మరణం అనేటటువంటిది ఆయనకి ఈ అనుగ్రహించబడిందో లేదంటే శాపంగా ఇవ్వబడిందో అటువంటి సూర్యుడు ఉదయించుకుండుగాక అని చెప్పి ఆవిడ ఆ సూర్య భగవానుణ్ణి ఆజ్ఞాపించిందనుకోండి, శపించిందనుకోండి. ఆవిడ భగవంతుని ఆ రకంగా ప్రార్థించింది. దాంతో ఈవిడ గొప్పదనం కారణంగా సూర్యోదయం అనేటువంటిది ఆగిపోయింది. సూర్యోదయం అవ్వట్లేదు. సూర్యోదయం అయితే ఈమె యొక్క భర్త ప్రాణాలతో ఉన్నాడు, సూర్యోదయం కావట్లేదు. అలాగే ఏ మాండవ్యమునైతే ఈ భటులందరూ కూడా ఈ రకంగా రాజుగారి ఆజ్ఞత శిక్షించారో ఆయన శపించిన తర్వాత తన యొక్క తపోబలం చేత తనకు వచ్చినటువంటి శారీరక బాధని ఆయన అధిగమించి వెంటనే తన కట్లన్నింటినీ కూడా బంధాలన్నింటినీ కూడా తొలగించుకుని ఆ శూలాన్ని కూడా తన శరీరం నుంచి వేరు చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈ సేనాను యొక్క ప్రార్థన వలన కానీ ఈవిడ యొక్క శాపం వలన కానీ సూర్యోదయం జరగట్లేదు. సూర్యోదయం జరగకపోతే మొత్తం జగత్తంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. దాంతో ఇప్పుడే కొన్ని గంటలు సూర్యరశ్మి లేకపోతే చాలా ఇబ్బంది పడడం. అలాంటిది 3 రోజులు అసలు సూర్యోదయం కావట్లేదు. దాంతో ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా చాలా భీతిలిపోయి వారందరూ కూడా దీనికి కారణం ఏమై ఉంటుందా అని చెప్పి వాళ్ళందరూ చూస్తే ఈ సాధ్వి యొక్క గొప్పదనం చేత ఆవిడ సూర్యోదయం కాకుండా అడ్డుకుంటోంది. ఎందుకంటే దానివలన సూర్యోదయం అయితే కనుక ఆమె భర్త ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి ఆ సూర్యోదయం కాకుండా ఆవిడ ఆ సూర్యుడికి అవరోధాన్ని కల్పించింది. ఆవిడ యొక్క గొప్పతనం చేత, ఆవిడ యొక్క మహిమ చేత ఆ సూర్యోదయం కాకుండా చేస్తోంది అని చెప్పి వెంటనే వీళ్ళందరూ తెలుసుకుని ఇప్పుడు దీన్ని ఎలాగ అధిగమించటం అని చెప్పి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితి, విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చింది, సూర్యోదయం కావట్లేదు, జగద్వ్యాపారాలన్నీ కూడా కుంటుపడిపోయినాయి, అందువల్ల ఏదైనా ఈ పరిస్థితిలో మీరే రక్షించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారికి మొదలుపెట్టుకుంటే బ్రహ్మగారు చేసేదేం లేక సాక్షాత్తు ఆయనే ఇంకా ఈ సాధ్వి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈవిడ చెప్పింది, నా భర్త నాకు ప్రాణాలతో కావాలి, అందుకే నేను ఆ సూర్య భగవాను నేను వేడుకున్నాను, నా భర్త నాకు ప్రాణాలతో తిరిగి దక్కితే అది నాకు చాలు, ఎందుకంటే నాకేం అక్కర్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, తిరిగి నీ భర్తని పునర్జీవితం చేస్తాను, అది కూడా స్వస్థుడిగా చక్కని ఆరోగ్యంతో అందమైనటువంటి రూపంతో నీకు తిరిగి ప్రసాదిస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చిన తర్వాత ఈవిడ సరే మీరు మాట ఇచ్చారు కాబట్టి నేను ఇంకా సూర్యదేవుడిని ప్రార్థించను అని చెప్పి ఈవిడ తను ఏ రకంగా అయితే సూర్యదేవుడిని ప్రార్థించి సూర్యోదయం కాకుండా ఆయన్ని ఆపగలిగిందో తిరిగి తను ఉపసంహరించుకుంది. వెంటనే సూర్యోదయం జరిగింది. సూర్యోదయం అవగానే ముని శాపం వలన ఆ సూర్యోదయం అనేటటువంటి కొద్ది క్షణాల ముందరే ఈడు భర్త బూడిదిగా మారిపోయాడు. అయితే బ్రహ్మగారి యొక్క వరప్రభావం వల్ల ఆయన యొక్క అనుగ్రహం చేత మళ్ళీ నవయౌవనంతో తన యొక్క వ్యాధినంతా కూడా పోగొట్టుకొని అద్భుతమైనటువంటి రూపంతో మళ్ళీ ఆయన ముందర ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మహాసాధ్వి ఆవిడ యొక్క ప్రార్థన కానీ ఆవిడ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం కానీ ఏ రకంగానూ కూడా పొల్లుపోదు. అంటే ఆవిడ కనుక దేవుణ్ణి ప్రార్థిస్తే
ఆవిడ ఏం కోరుకుందో అది జరుగు తీరుతుంది. 2 మునీశ్వరుని యొక్క శాపం. సాక్షాత్తు బ్రహ్మగారే తిరిగి పునర్జీవితుణ్ణి చేయగలడు కానీ మళ్ళీ తిరిగి ముని యొక్క శాపాన్ని వెనక్కి తీయరు. అంటే ముని యొక్క శాపం అనేటటువంటిది జరిగి తీరవలసిందే, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అందువల్లనే సూర్యోదయానికి ముందరే ఈయన చనిపోవడం, తిరిగి మళ్ళీ పునర్జీవితుడు కావడం, అది బ్రహ్మగారు చేసినటువంటి, ఆయన పునర్జీవితుని చేశాడే కానీ ముని యొక్క శాపాన్ని మాత్రం ఆపలేదు. అంటే ముని యొక్క శాపం అనేటటువంటిది జరిగి తీరవలసిందే. ఈవిడ గొప్ప సాధ్వి కాబట్టి, పతివ్రత కాబట్టి ఈ రకంగా జరిగింది అని చెప్పి నరోత్తముడికి ఆ పరమేశ్వరుడు చెప్తూ, ఆయన పతివ్రతలు అంటే అంత గొప్పదనాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సేనానయ్య కూడా అంతటి గొప్ప సాధ్వి, తన భర్తను తిరిగి దక్కించుకుంది. అలాగే ఏ ఒక దురుద్దేశంతో అయితే భర్త ఆ సుందరిని కలవాలనుకున్నాడో, మొదట అది దురుద్దేశమైనా కూడా భర్త కోరికను తీర్చడానికి ఆవిడ సిద్ధపడింది. కానీ ఎప్పుడైతే తిరిగి తాను పునర్జీవితుడయ్యాడో ఆయన మళ్ళీ అటువంటి కోరికను కోరలేదు, తిరిగి భార్యతో ఆనందంగా ఆయన జీవితాన్ని గడిపాడు. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి పతివ్రతోపాఖ్యానాన్ని ఎవరు విన్నా కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలని కూడా వాళ్ళు పోగొట్టుకోగలుగుతారు. అంతేకాదు వాళ్ళు ధనధాన్య సంపదలన్నింటినీ కూడా పొందుతారు అని చెప్పి మనకి పద్మపురాణ అంతర్గతంగా ఈ అధ్యాయంలో చెప్పబడింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.